వెల్కమ్ టు మూవీ మిక్చర్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం వేరు, దాన్ని నిజం చేసి చూపించడం వేరు. కథ నుంచి క్యారెక్టర్ వరకు ప్రతిదీ కొత్తగా ఉండాలి. అన్ని భాషల ఆడియన్స్ ని కనెక్ట్ చేయాలి. అప్పుడే పాన్ ఇండియా అనే టైటిల్ కి న్యాయం జరుగుతుంది. కల్కి విషయంలో ఈ మ్యాటర్ ని నిజం చేస్తున్నాడు డైరెక్టర్. డబ్బింగ్ బొమ్మలా కాకుండా ఒరిజినల్ టచ్ ఇచ్చేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సినిమా పోస్టర్ మీద పాన్ ఇండియా సినిమా అని వేసుకోవడం చాలా సింపుల్, కానీ ఆ రేంజ్ మూవీ తీయడమే కష్టం. కల్కితో ఈ విషయాన్ని సుసాధ్యం చేశాడు నాగశ్విన్. కల్కిని పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కించడానికి తెగ కష్టపడ్డాడు. ఓ సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించబోతున్నట్లుగా ట్రైలర్ తో క్లారిటీ ఇచ్చేశాడు. దీపికా పదుకునే పాత్రని బలంగానే డిజైన్ చేశారు. ఆమె పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. అమితాబ్ గెటప్, తన ప్రెజెన్స్ అద్భుతంగా ఉంటే కమల్ మేకోవర్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తోంది. సైన్స్ ఫిక్షన్, ఫ్యాంటసీ కథలు ఇష్టపడే వాళ్లకు కల్కి బెస్ట్ ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంత పెద్ద సినిమాకి కొత్తగా భాషను నేర్పించి డబ్బింగ్ చెప్పించాలంటే దర్శకుడికి గట్స్ ఉండాలి. ఈ విషయంలో ధైర్యంగా ముందడుగు వేశాడు నాగశ్విన్. సినిమా విడుదలయ్యే ప్రతి భాషలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. డబ్బింగ్ బొమ్మలా కాకుండా ఒరిజినల్ టచ్ ఇవ్వడానికి తన వంతు కృషి చేశాడు. మరి జూన్ 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో ఎలాంటి వండర్స్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి. హీరోయిన్ ఎవరైనా ఫస్ట్ సినిమా హిట్ అయితే వరుస ఆఫర్లు క్యూ కడతాయి. స్టార్ హీరోలతో రొమాన్స్ చేసే ఛాన్స్ దక్కుతుంది. కానీ ఈ విషయంలో తన రూటే సెపరేట్ అంటోంది ఓ నార్త్ బ్యూటీ. ఫస్ట్ సినిమా రిలీజ్ కాకముందే థర్డ్ ప్రాజెక్ట్ కి సైన్ చేసింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ నిలదొక్కుకోవడానికి చాలా టైం పడుతుంది, కానీ కొంతమందికి మాత్రం లక్ కలిసొస్తోంది. ఫస్ట్ సినిమాతోనే తారా జువ్వలా దూసుకుపోతారు. మొన్నటికి మొన్న శ్రీలీల, కృతి శెట్టి విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు ఇదే రూట్ లో ట్రావెల్ చేస్తోంది మిస్టర్ బచ్చన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే మూడో ప్రాజెక్ట్ కి సైన్ చేసింది. రవితేజ మిస్టర్ బచ్చన్ తో హీరోయిన్ గా పరిచయం అవుతోంది భాగ్యశ్రీ బోర్సే. ఈ సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే అవకాశాలు క్యూ కడుతున్నాయి. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమాలో ఆల్రెడీ హీరోయిన్ గా ఫిక్స్ అయింది. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ సరసన రొమాన్స్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుధాకర్ చెరుకూరు నిర్మించే ఈ ప్రాజెక్ట్ ఆగస్ట్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇలా ఒక్క సినిమా కూడా తెలుగులో రిలీజ్ అవ్వకుండానే వరుస పెట్టి అవకాశాలు అందుకుంటోంది భాగ్యశ్రీ. రవితేజతో చేస్తున్న మిస్టర్ బచ్చన్ హిట్ అయితే ఈ బ్యూటీకి మరిన్ని అవకాశాలు క్యూ కట్టే ఛాన్స్ ఉంది.